వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించి గ్రూప్ డి గతసారి జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామినేషన్కి సంబంధించి 2019వ సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది. 2022వ సంవత్సరంలో ఎగ్జామినేషన్ అయితే జరగడం జరిగింది. అయితే వాటికి సంబంధించి దాదాపు అందరూ కూడా ఉద్యోగాలకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ ఉద్యోగానికి సంబంధించి ఎగ్జామ్ రాసినప్పుడు మనం కట్టే ఫీజు అయితే రిఫండ్ అయితే రావడం జరుగుతుంది. 500 కట్టిన వాళ్ళకైతే 400 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. 250 కట్టిన వాళ్ళకైతే 250 రూపీస్ కూడా రావడం జరుగుతుంది. బ్యాంక్ ఛార్జెస్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే వాటికి సంబంధించి మొన్న 2023వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో దానికి సంబంధించి అందరూ కూడా బ్యాంక్ అకౌంట్స్ మీరు అందరూ కూడా అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే ఐఎఫ్ఎస్సి నెంబరు, నేము, రిజిస్ట్రేషన్ నెంబరు ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తే వాళ్ళందరికీ కూడా రిఫండ్ అమౌంట్ అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు అయితే వేయడం జరిగింది. అయితే చాలా ఎక్కువ మంది కదండి, 1 కోటి మంది వరకు ఉండడం చేత అందరూ కూడా కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వకపోవడం చేత ఐఎఫ్ఎస్సి కోడ్ రాంగ్ అయినా కావచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది అప్డేట్ చేయకపోవడం అయినా కావచ్చు, లేదా అప్పుడు నేను ఇచ్చాను కదా బ్యాంక్ అకౌంట్ నెంబరు అంటే ల్యాగ్ అయిపోవడం వల్ల, అంటే లేట్ అవ్వడం వలన మళ్ళీ అప్డేట్ చేయమంది. అప్పుడు నేను ఇచ్చాను కదా అందులో పడతాయి లే అని చెప్పేసి కొంతమంది అశ్రద్ధ చేయడం వలన కొంతమందికి అయితే అమౌంట్ అయితే పడలేదు. అయితే ఎవరికైతే పడలేదో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారే ఇండియన్ రైల్వేసే గుర్తించి మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మొన్న నవంబర్ 11 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ఇలా ఎవరైతే ఇంకా రిఫండ్ పొందలేదో, ఎవరైతే డీటెయిల్స్ అప్లోడ్ చేయలేదో మీరంతా కూడా మీ డీటెయిల్స్ని అప్డేట్ చేయడం చేత మీ అందరికీ కూడా అమౌంట్ అయితే పడుతుంది. సో ఇంకెవరైనా అటువంటి విక్టిమ్స్, అటువంటి బాధితులు ఎవరైనా ఉంటే కనుక మీరు వెంటనే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరందరూ కూడా మీ యొక్క డీటెయిల్స్ని అయితే అప్డేట్ చేయండి. అప్డేట్ చేస్తే మీ అందరికీ కూడా రిఫండ్ అయితే రావడం జరుగుతుంది. మనకి త్వరలోనే గ్రూప్ డి ఎగ్జామినేషన్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.